गुरवे नमः। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ప్రేమత్వ స్వరూపులు సభలో ఆశీనులైనటువంటి రామభక్తులందరికీ నా యొక్క శిరసాష్టాంగ నమస్కారాలు తెలుపుకుంటూ, ఈనాడు మహాసుదినం పవిత్ర భారతదేశానికి కాదు 14 లోకాలకి కూడా శుభదినం. ఎందుకంటే శ్రీరామచంద్రుల వారి పుట్టిన దినము రామనవమి. అన్ని లోకాల్లో ఆ పరాత్పరాన్ని శబ్దం వస్తా ఉందండి. ఆ శబ్దాన్ని గమనిస్తున్నాడు దశరథ మహారాజు. ఏదో సర్వనధుల ఏడుగొచ్చి నీళ్లు తాగినట్లుంది. ఈ వైపు ఒక్క బాణం వేస్తే గమ్యం తప్పకుండా చేరుకొని ఆ ఏనుగుల గుంపల్ని కూడా వెళ్ళిపోతుంది కదా అని అని నీరు వినిపిస్తున్నారు బుద్ధి వాళ్ళని. దాహముతో వెళ్ళి నిలబడినాడు దశరథుల వారు. భుజ కిరీటములు తగిలింది. తన కుమారుడు కాదని వదిలేస్తున్నారు. నాయనా ఎవరు ఏం జరిగింది? మహాకుమారుడేడి యజ్ఞదత్తుడేడి అంటున్నారండి. మౌనాన్ని పాటించున్నాడు దశరథుల వారమ్మ. ఈ కాస్త దాహం తీసుకోండి, జరిగిన విషయం అన్ని చెప్పగలనంటే మా కుమారుడు ఏడి నాయనా అని నీరు మున్నేసాన్ని పంచిపెట్టాడండి. వాళ్ళు సద్భక్తిగా ఆ ప్రసాదాన్ని స్వీకరించే సమయంలో సుమిత్రాదేవి చేతిలో పాయసాన్ని గరుకుమంతుడు అనే పక్షి తీసుకుని వెళ్ళిపోయాడు. కౌసల్య కైక చాలా బాధతో ఉన్నారండి. ఆ బాధను చూసి సుమిత్రాదేవికి కౌసల్య కైక కాస్త పాయసాన్ని 2 భాగాలుగా ఇచ్చారు. ఎంతో భక్తిగా వాళ్ళు ఆ పాయసాన్ని భుజించి మరుసటి నెలల్లోనే గర్భవతులైనారు. ఆ దశరథునికి ఆనందం కాదమ్మా నండి, చాలా భక్తిగా ఏం కావాలా అని అడుగుతున్నాడు. లేకుండా అయోధ్యలో రామమందిరాన్ని శ్రీ మోదీజీ గారి ఆధ్వర్యంలో ఆ మహా కార్యక్రమాన్ని చేయించినారు. ఇంకా మధుర నగరంలో కూడా కృష్ణ మందిరం రెడీ అవుతుంది. ఇతర భారతదేశం అంతను ఇంట్లోగానే అన్ని పురాతన దేవాలయాలు జీర్ణోద్ధారణ చేస్తారు అనేటువంటి భావన మా